ఒకసారి పత్రి గారికి మనం లేచి నిలబడి క్లాప్స్ కొడదాం. జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, పిఎంసి ఛానల్కి, పత్రిజీ శక్తి స్థల్కి, పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి, పిరమిడ్ మాస్టర్స్ అందరికి, ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్, మరి పిఎంసి మన హనుమంతరాజు గారికి, పిఎంసి ఆనంద్ గారికి, మరి డైరెక్టర్స్ అందరికీ, మరి జిల్లా వారీగా వచ్చిన ఆర్గనైజర్స్ అందరికీ, కొత్తగా యాడైన మన మేనేజింగ్ డైరెక్టర్లు అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మరి నిజంగా కూడా ఒక మాట చెప్పాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ననే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళా నేను. మా బావగారు ఏమంటున్నారంటే, వాళ్ళకి అసలు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు 15,000 కట్టమని చెప్పి నేను వాళ్ళని అడిగాను. మా అక్కయ్య ఓకే అంది. కానీ మగవాళ్ళు కదా, ఆయన ఇంట్లో సరుకులు తేవడానికి డబ్బులు లేవు. 3 రోజులు అయిందంట లిస్ట్ రాసి. మా అక్కయ్య చాలాసార్లు టీ తాగుతాడు, ఆయన 30 సార్లు టీ తాగేవాడు అనమాట ఆయన. అయితే చాలా పంచదార, బెల్లం అది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అన్నీ టీ పొడి పొట్లాలన్నీ మొత్తం కనీస అవసరాలు ఉంటాయి కదా కొన్ని, అవి రాసి 3 రోజులు అయిందంట. కానీ సరుకులు తేవడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. కానీ మా అక్కయ్యతో చెప్పంగానే 15,000 నేను ఇస్తా అని చెప్పింది. డేట్ దగ్గరికి వస్తుంది. మన అరుణజ్యోతి మేడం వాళ్ళు వచ్చారు ఖమ్మము. నేను అక్కయ్య డబ్బులు పంపిస్తా అన్నావు కదా, నీ పేరు రాపిచ్చానని చెప్పి నేను చెప్పాను. సరే మా అక్కయ్య చెప్పింది, మా బావగారు ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారంట. నువ్వు సరుకుల లిస్ట్ రాస్తే టీ పొడి పంచదార డబ్బులకి లేకనే 3 రోజులు ఆపాను, నువ్వు 15,000 ఇస్తాను మీ చెల్లికి ఎలా చెప్పావు అంటే, నాకేం తెలుసండి ఇవన్నీ గొడవలు, నాకు తెలీదు, పిఎంసీకి మనం డబ్బులు కట్టాల్సిందే అంటుందంట మా అక్కయ్య. అప్పుడు వెంటనే సాయంత్రం పూట ధ్యానం చేసింది, 2 hours ధ్యానం చేసిందట మా అక్కయ్య. ఒక ఎస్టీ ఆయన వాళ్ళకి ఎప్పుడో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకొచ్చి 8,000 ఇచ్చారంట. వెంటనే నాకు ఫోన్ చేసి, 8,000 ఇచ్చారు శైలజ, మాకు కొంచెం రిస్క్ అవుతుంది, ఇక్కడ మా ఇద్దరికి ఘర్షణ అవుతుంది, 7,500 ఇప్పుడు ఇస్తాను, 7,500 నేను రేపు ఇస్తాను, నువ్వు ఇవ్వు అంది. 15,000 ఒప్పుకున్నారు కదా, వాళ్ళ డిస్కషన్ నాకు తెలీదు. నేను 7,500 కలిపి ఆ 7,500 మా బావ తీసుకొచ్చి ఇస్తే 15,000 నేను కట్టాను అక్కడ. తర్వాత 52,500కి నలుగురు కలిసి వాళ్ళు 12,500, 12,500, 52,000, 55,000 కట్టారు. అప్పుడు 70 లక్షలు పంపించాం యూట్యూబ్, అప్పుడు ఖమ్మం జిల్లా నుంచి 2 జిల్లాలు. తర్వాత 1,30,00,000, 40 లక్షల దాకా పంపించినప్పుడు 52,000 నలుగురు కలిసి కట్టారు. 13,000 ఇచ్చాడు ఆయన. నిన్న ఏమంటున్నాడంటే, వాళ్ళ ఇంటికి వెళ్తే ఇల్లంతా మారిపోయింది. 4 లక్షలు పెట్టి పహరీ గోడ కట్టారు, 2 గేట్లు పెట్టారు. వాళ్ళకి 10-11 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి పెళ్ళయింది, వాళ్ళ బాబుకి పిల్లలు పుట్టలేదు. వాళ్ళ పాప పుట్టింది నిన్నటికి 9వ రోజు. ఆ పాప కోసం వెళ్ళటం జరిగింది. అంటే ఇదంతా పిఎంసి చలువే అని చెప్తున్నాడు మా బావగారు. ప్రతి క్షణం సత్య దర్శనం, సత్యాన్ని దర్శింపజేస్తుంది పిఎంసి. నిజంగా చూస్తుంటే కూడా అర్థమవుతుంది మనకి. పిఎంసి అంటే నాకు చాలా ఇష్టం కూడా, ఫస్ట్ నుంచి కూడా. ప్రపంచమంతా ధ్యానమయం అని చెప్పేసి పత్రికారు చెప్పినప్పుడు ప్రపంచమంతా వెళ్తుంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అప్పుడు 24 hours మెడిటేషన్ చేశాను. రేపు లేదు ఎల్లుండి క్లోజ్ అవుతుంది షేర్స్. అప్పుడు 24 గంటలు ఉడతా భక్తిగా నేను కూడా 24 hours కూర్చున్నాను. ఖమ్మం నుంచి నాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా 52,000 2,10,000 నేను చెక్కుకు సంతకాన్ని పెట్టి నేను కూర్చున్నప్పుడు ధ్యానంలో లేపొద్దంటే నలుగురు కట్టారనమాట. అలా నేను 15 లక్షలు కట్టేయడం జరిగింది. అంటే నిజంగా కూడా మనం ఆలోచిస్తే సత్యమే వజయితే, సత్యాన్ని దర్శింపజేస్తుంది. కాబట్టి వాళ్ళ అనుభవం నిన్న ఈ టైం అప్పుడే నేను వెనారం వెళ్తున్నా చెప్పి హనుమంతరావు గారు ఫోన్ చేస్తే కూడా మా బావగారు ఇదే చెప్తున్నారు నాకు. కాబట్టి మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. పత్రికారు ఉన్నప్పుడు మనం రావడం, మాధ్యమం ద్వారా, పిఎంసి మాధ్యమం ద్వారా మనం కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకం అయ్యాం. పిఎస్ఎస్ఎం ఒక వృక్షం అయితే పిఎంసి అనేది ఒక ఫ్రూటు. ఆ ఫలాలన్నీ మనమే. ఇప్పుడు పత్రికారు ఎంతో కష్టపడి తిరిగారు, ఎంతో మందికి ఉపయోగపడ్డారు. కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి కొన్ని కోట్ల మందికి ఆయన స్ఫూర్తిదాయకం అయ్యారు. కొన్ని కోట్ల జీవులు కాపాడబడ్డాయంటే ఇవాళ కోట్లల్లో మిలియన్ డ్యామే అంటే అని చెప్తున్నారు ఇక్కడ. నిజంగా కూడా గొప్ప విషయం. మరి ఇలాంటి మన ఈ సొసైటీ ఎంతో అద్భుతాలకే అద్భుతం, మహా అద్భుతం, దివ్యాద్భుతం. అలానే మన పత్రిజీ ధ్యాన మహాయాగం కూడా మరి ఇలాంటి యజ్ఞాలు ఎలా చేసుకుంటూ వస్తున్నాము అంటే నిజంగా 80%, 90% కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే పిఎంసి వల్లనే. అందులో ఎలాంటి సందేహం లేదు. మనం చెప్పేది కొంతమందికి చెప్పగలుగుతాం మనం. కాబట్టి మనం అందరం కూడా ఇంకా పిఎంసికి సపోర్ట్ చేద్దాం. పిఎంసి జిల్లా ఆర్గనైజర్గా ఉండడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. మనం అందరం కూడా కలిస్తే, ఇప్పుడు ఒక్కరిగా ఇంత చేసినప్పుడు పత్రికారు కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిదాయకమైనప్పుడు ఈ కోట్ల మంది చేతులు కలిస్తే ఎలా ఉంటుంది, ఇంకా ముందుకెళ్తుంది. ఇది చిన్న సందేహం. చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అద్భుతం, చాలా హ్యాపీ.